6వ తేదీ ఏప్రిల్ నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచనములు. మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. సహోదరి సహోదరులారా, ప్రభువు శిలువ మరణాన్ని పొంది సమాధిలో ఉంచబడ్డాడు. 3 రోజుల తరువాత మరణాన్ని జయించి పునరుత్థానుడయ్యాడు. పునరుత్థానమైన తరువాత 40 రోజులలో కొంతమందికి కొన్నిసార్లు దర్శనమిస్తూ ఉండేవాడు. 40 రోజుల తర్వాత ప్రభువు పరలోకానికి ఆరోహణమయ్యాడు, అంటే వెళ్ళిపోయాడు. అయితే పరలోకానికి వెళ్లే ముందు ప్రభు పలికిన మాటలివి. మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవరైతే నమ్మి బాప్తిస్మము పొందుతారో వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది అని. సర్వలోకానికి వెళ్లి ప్రభువు సువార్తను ప్రకటించమన్నాడు. సువార్త అంటే శుభవార్త. ఆ శుభవార్త క్రీస్తు మన పాపముల నిమిత్తము మరణించి మరణాన్ని జయించి లేచి మనకు రక్షణను అనుగ్రహించడం. ఆ సమయంలో ప్రభువు ఈ శుభవార్త ఒక స్థలములోనే కొంతమంది మనుషుల మధ్యలోనే ఉండాలి అని కాదు, కానీ ప్రతి చోట ప్రతి మనిషికి తెలియచేయాలి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. అంటే సర్వ సృష్టికి సువార్త ప్రకటింపబడాలి. ఎవరైతే వారి పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి ప్రభువుని రక్షకునిగా అంగీకరిస్తారో వారి పాపములన్నీ క్షమింపబడతాయి. ప్రభు ద్వారా వారు రక్షణను పొందుకుంటారు. రక్షణ పొందుతున్నాము అనే గుర్తే ఈ బాప్తిస్మము. మన జీవిత కాలంలో ప్రతిరోజు ఎంతో మందిని కలుస్తూ ఉంటాము. వారికి ప్రభువుని గురించి తెలియచేయాలి. మనల్ని నిత్య నరకాగ్ని నుండి రక్షించడానికి ప్రభువే యేసుగా జన్మించి శిలువ మరణాన్ని పొంది మరణాన్ని చేయించి పునరుత్థానుడయ్యాడు అని. ఎవరైతే ప్రభువుని నమ్మి బాప్తిస్మము పొందుతారో వారు రక్షింపబడతారు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది అని ప్రకటించమని ప్రభువు చెప్తూ ఉన్నాడు. సువార్తను ప్రకటించే విషయంలో ఏమాత్రము సిగ్గుపడకూడదు, భయపడకూడదు. మన ప్రభువుని, ప్రభు యొక్క గొప్పతనాన్ని ధైర్యముగా ప్రకటించగలగాలి. ప్రభు యొక్క ప్రేమను గురించి, గొప్పతనాన్ని గురించి ఇతరులకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగునుగాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. సువార్తను ప్రకటించే విషయంలో ఎంతో ఆసక్తిని కలిగి ఉండాలి ప్రభువా. ఎవరెవరైతే సువార్తను ప్రకటించాలి అని ఆశపడుతూ తగిన వనరులు లేక ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి మీరే సహాయం చేయండి తండ్రి. ఇతరులకు సువార్తను ప్రకటించగలిగే జ్ఞానమును, ధైర్యమును అనుగ్రహించండి ప్రభువా. ఏ విషయంలోనూ భయపడే వారముగా కాకుండా సువార్తను ధైర్యంగా ప్రకటిస్తూ ఎంతో మందిని మీ వైపు నడిపించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.